ప్రతి కథకు ఓ మొదలు ఉన్నట్లే ముగింపు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వాడి కథకు మొదలే కాని ముగింపు లేదు. అతను వీరుడో, శూరుడో, ధీరుడో, కథానాయకుడో లేక ప్రతినాయకుడో చెప్పలేను, కానీ అతనొక చిరంజీవిగా మరణం లేని మహావీరుడిగా మాత్రం ఈ ప్రపంచానికి తెలుసు. అతనే అశ్వత్థాముడు. ద్రోణుడికి కృపికి జన్మించినవాడు. ద్రోణుడికి చాలా కాలం సంతానం కలగలేదు. సంతానం కోసం తన ఇష్టదైవమైన శివుడి అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు సాక్షాత్కరించి వరం కోరుకోమనగా నీ అంశతో పుత్రుణ్ణి ప్రసాదించమని కోరాడు. శివుడు సరే అని నుదిటి మీద మణితో ఒక మగ శిశువుని ప్రసాదించాడు. అతడు పుట్టడంతోనే గుర్రం స్వరంతో ఏడ్చాడట. అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు వచ్చింది. బ్రహ్మాస్త్రాన్ని పొందినవాడు, కానీ దాన్ని ఎలా నిలువరించాలో తెలియదు. ద్రోణుడు, అశ్వత్థాముడు ఇద్దరు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడాల్సి వచ్చింది. ద్రోణుడు యుద్ధంలో ఉండగా గెలుపు కష్టమని భావించిన శ్రీకృష్ణుడు ఒక పథకం వేశాడు. అశ్వత్థామ అధః అని ధర్మరాజు చేత గట్టిగా చెప్పించాడు. తర్వాత కుంజరహ అని చిన్నగా అనమంటాడు. వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే అదునంగా దుష్టబ్దున్యుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతముందిస్తాడు. తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థామ పాండవులను ఎలాగైనా హతమార్చాలని కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కృష్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపినవాడు అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థామ దాడిలో ఉప పాండవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడు అన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోమని ఇద్దరికి సూచిస్తారు. అర్జునుడు పాశుపాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామని కుష్ఠివ్యాధితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతకమని శపిస్తాడు. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుటి మీద ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు, నాగులు వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు ఉండవు. కలియుగాంతంలో మళ్ళీ నేను అవతారం ఎత్తి శాప విమోచన చేస్తాను అని చెప్పగా ఇప్పటికీ ఉత్తరాది హిమాలయ ప్రాంతాల్లో జీవించి ఉన్నాడని ప్రజలు నమ్ముతున్నారు. ఇదే కథ ఆధారంతో నేడు రిలీజ్ అయిన కల్కి సినిమాలో అశ్వత్థామ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు.